హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను కొబ్బరి ఆకుతో బుట్టని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. బుట్ట అయితే చాలా బాగా వచ్చింది, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఇలా కూరగాయలు వేసుకోవడానికి కానీ మనకి ఏనికి వీలైతే దానికి వాడుకోవచ్చు. నేనైతే ఈ బుట్ట తయారు చేయడానికి 14 కొబ్బరి ఆకులను అయితే తీసుకున్నాను. మీకు పెద్దది కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ ఆకులు తీసుకోవచ్చు, 15 లేదా 16 తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న దాన్ని ఏదైనా కాటన్ తాడుతో గట్టిగా కట్టుకోవాలండి. గట్టిగా కట్టుకోవాలి. కాటన్ తాడే తీసుకోండి. మ్యాక్సిమం కాటన్ గుడ్డ అయినా కాటన్ తాడైనా తీసుకుంటే జారిపోకుండా గట్టిగా ఉంటుంది. సిల్క్ తాడు తీసుకుంటే ఊరుకనే జారిపోతూ ఉంటుంది. ఇలా కాటన్ తాడు తీసుకొని గట్టిగా జారిపోకుండా ఉండేలా కట్టుకొని మిగతాది వేస్ట్ అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ బుట్ట అల్లేటప్పుడు చీపురు పుల్లలు ఉంటాయి కదా, అవైతే పైకే ఉండాలి. మనం ముడి వేసుకున్నాం కదా, అక్కడ నుండి అయితే అల్లడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అల్లేటప్పుడు నేను అల్లే విధానం ఎలాగో చెప్తానండి. 3 ఆకులను వదిలేసి దానిపై నుండి మన ఈ ముడి పక్క నుండి తీసుకున్నాం కదా, ఆ ఆకుని 3 ఆకులను వదిలేసి దాని తర్వాత నుండి అల్లటం స్టార్ట్ చేయాలి. నేను చూపించిన విధంగా అయితే మీకు చూస్తే మ్యాక్సిమం అర్థమైపోతుంది. నేను చూపించిన విధంగా అల్లుకుంటే బుట్ట అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా 3 ఆకులను వదిలేసి దాని తర్వాత 3 కింద నుండి మీద నుండి ఇలా అల్లుకోవాలి. ఇలా అల్లుకుంటే బుట్ట అయితే బాగా వస్తుంది. చూడండి, నేను మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా నేను చూపిస్తున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు మీకు ఈ బుట్ట ఎలా తయారు చేయాలో క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం క్లియర్గా తెలుస్తుంది. మనం బుట్ట వెళ్ళేటప్పుడు మనం ఈ బుట్టని అంటే ఎటు అల్లుతున్నామో ఈ కొబ్బరి ఆకులు కూడా అటే తిరిగి ఉండాలండి. అప్పుడు బుట్ట ఆకులు అయితే అల్లేటప్పుడు లాగుతాం కదా, అప్పుడు ఆకులు చిరిగిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి. అందుకనేసి బుట్ట ఆకుల్ని ఎప్పుడు మనం ఏ పక్క నుండి అల్లుతున్నామో ఆ పక్కకే ఆకులు తిరిగి ఉండాలి. 3 ఆకులను వదిలేసి 3 ఆకులు వదిలేసిన తర్వాత ఆకు కింద నుండి తీసుకోవాలి. దాని తర్వాత పైకి వస్తుంది, దాని తర్వాత కింద వస్తుందండి. ఇలా అల్లుకోవాలి. మీకు అల్లిది చూస్తేనే తెలిసిపోద్ది. నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ అల్లేది మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ నుండే అల్లేదైతే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఇలా నేను చూపించిన విధంగా జాగ్రత్తగా అల్లుకుంటే బుట్ట అయితే చాలా బాగా వస్తుంది. 3 ఆకులను వదిలేసి ఈ ఆకు నుండి కిందకి నుండి తీసుకొని ఇక్కడ ఇది మళ్ళీ పైన వదిలేసి కింద నుండి తీసుకోవాలి. మీరు చూస్తేనే మ్యాక్సిమం అర్థమైపోతుంది. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. నేను మొత్తం కూడా చెప్పలేను, చూడండి అక్కడక్కడ ఎక్కడ అవసరమైతే నేను అక్కడ చెప్తాను. ఈ ఆకులైతే ఒక పక్క దాని నుండి ఒక పక్కకి కింద నుండి రావాలి. చూడండి ఎలా వచ్చినాయో. ఫస్ట్ దీని కింద నుండి వచ్చింది, దాని తర్వాత దీని కింద నుండి వచ్చింది, దాని తర్వాత దీని కింద నుండి వచ్చింది. ఇప్పుడు ఈ పక్క దాని కింద వెళ్ళి రావాలి. అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు ఆకులు బుట్ట మనం అల్లేది. అలా రావాలి. అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు. ఇలానేనండి మొత్తం కూడా బుట్ట అల్లేయడము చాలా ఈజీగా అల్లేయచ్చు ఈ బుట్ట. ఇలా అల్లుకున్న తర్వాత ఆకులైతే మిలిపడకుండా ఉండేటట్టు చూడాలండి, లేకపోతే లాగేటప్పుడు తెగిపోతూ ఉంటాయి. తెగిపోతే బుట్ట మళ్ళీ రాదు. ఇప్పుడు ఎలా నీట్గా లాక్కోవాలో చూపిస్తాను. చూడండి, ఎక్కడి నుండి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఇలా టైట్గా లాక్కుంటే బుట్ట ఆకారంలో వచ్చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం ఎన్ని ఆకులు ఉన్నాయో అవన్నీ లాగేసుకుంటే బుట్ట ఆకారం అయితే వచ్చేస్తుంది. ఇది లాగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా లాక్కోవాలి, లేకపోతే ఆకులు తెగిపోతూ ఉంటాయి.
అందుకనేసి ఎక్కడ మెలిగి లేకుండా ఆకులు చూసుకొని ఇలా గట్టిగా లాగేసుకుంటే మొత్తం కూడా లాగేసుకుంటే బుట్ట అయితే చాలా అందంగా చాలా నీట్గా వస్తుందండి. మీరు చూస్తున్నారు కాబట్టి మీకు మొత్తం అర్థం అయిపోద్ది. ఇక్కడ నుండి అయితే నీట్గా చూడండి. ఇలా లాగి పెట్టుకున్న బుట్టని ఇప్పుడు పైకి వచ్చేటట్టు అదుముకోవాలండి. ఇలా అదుముకుంటే బుట్ట ఇంకొద్దిగా ఎత్తుగా ఇంకొద్దిగా గుండ్రంగా వస్తుంది. అందుకని ఇలా చుట్టూ కూడా అదుముకోవాలి. గట్టిగా అదుమొద్దు, ఆకులు అయితే ఇరిగిపోతాయి. ఇలా అదుముకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ ఆకులన్నీ కూడా కొద్దిగా టైట్గా లాగి పెట్టుకోవాలి. లాగి పెడితే బుట్ట మరీ లూజ్గా ఉండకుండా టైట్గా దగ్గరగా ఉంటుంది. ఇలా లాగబెట్టుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒకసారి అదుముకుని మళ్ళీ గట్టిగా లాగేసుకుంటే బుట్ట అయితే మంచి షేప్లో మంచి ఆకారంలో వచ్చేస్తుందండి. దాని తర్వాత మిగతా అల్లడం కూడా మనం అల్లేసుకోవచ్చు. ఇది మనం ఎంత గట్టిగా లాక్కుంటే బుట్ట అంత గట్టిగా అంత నీట్గా వస్తుంది. కాకపోతే మధ్యలో ఈ కొబ్బరి ఆకు మాత్రం తెగిపోకుండా లాక్కోవాలి. చూసారా ఎంత షేప్లో ఎంత మంచి షేప్లో వచ్చిందో. ఇప్పుడు దీన్ని మధ్యలో ఎలా అల్లుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ ఆకులు ఏ షేప్లో ఉన్నాయో అలానే గుండ్రంగా మనం చేతిలో పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఒక పువ్వు ఆకారంలో వస్తుంది. అప్పుడు మనకి బుట్ట కూడా చూడడానికి చాలా అందంగా నీట్గా అల్లేదానికి వస్తుంది. ఇలా నేను చూపించిన విధంగానే రేకులు కొబ్బరి ఆకుల్ని మన చేతిలోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న దాన్ని ఏదైనా కాటన్ తాడుతోనే తీసుకోండి. ఇలా పువ్వు ఆకారం వచ్చేటట్టు పట్టుకొని కాటన్ తాడు ఏదైనా ఉంటే దాంతో కట్టుకోండి. కింద గట్టిగా కట్టుకోవాలి. కట్టుకుంటే ఊడిపోకూడదు. ఊడిపోతే మళ్ళీ అల్లేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకనేసి ఊడిపోకుండా గట్టిగా కట్టుకోండి. ఇలా గట్టిగా కట్టుకుంటే మనకి అల్లుకునేదానికి చాలా సులువుగా ఉంటుంది. అందుకని కాటన్ తాడుతో నీట్గా కట్టుకున్న తర్వాత అల్లుకుందాము. ఈ కట్టిన తర్వాత కూడా ఈ రేకులన్నీ కూడా కొద్దిగా టైట్గా లాగండి. లాగితే బుట్టకి ఈ పువ్వు కొద్దిగా కిందకి వెళ్తుంది. మొత్తం బుట్ట అంతా కూడా టైట్గా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం లాగిన తర్వాత ఈ అల్లడం ఎలాగో చూపిస్తాను. ఇక్కడే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ నుండి అల్లేది ఇంకొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. బాగా చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. చాలా సులువుగా కూడా ఉంటుంది అల్లేది. చూసారా వెనక్కి ఎంత బాగా వచ్చిందో అల్లేది. చూడడానికి ఎంత అందంగా ఉంది. వెనక్కి ముందుకు కూడా పువ్వు ఆకారంలో మంచిగా వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఈ రేకులు అల్లేటప్పుడు ఈ కొద్దిగా వేసి కట్ చేసుకుంటే మనకి అల్లుకునేదానికి కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. మరి పొడుగ్గా ఉన్నాయి, అది కూడా ముందుకి అంటే అల్లేదానికి అంత అనుకుగా ఉండేటట్టు ఉండదు. కాబట్టి కొద్దిగా వేసి కట్ చేసుకుంటే అల్లుకునేదానికి బాగా ఉంటుంది. చూడండి చుట్టూ కూడా ఎంత బాగా వచ్చిందో బుట్ట. ఇక్కడ నుండి అల్లడం ఎలాగో చూపిస్తాను చూడండి. మనం కింద ఉంది కదా ఆకు, ఆ ఆకు నుండి మన చేతిలో ఆకుని ఇలా కింద నుండి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే మీకు అర్థమైపోద్ది నేను చెప్పేగాడికి. మొత్తం చుట్టూ కూడా అలానే తీసుకోవాలి. ఇలా కింద నుండి ఆకునైతే తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మంచిగా చూసేదానికి బుట్ట అయితే చాలా బాగా వస్తుంది.
మెలిబడకుండా చూసుకోవాలి, లేకపోతే ఆకులు తెగిపోతూ ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో, మధ్యలో పువ్వులాగా సేమ్ పద్మ ముగ్గులా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఆకులు అల్లిన తర్వాత కొద్దిగా గట్టిగా లాక్కుంటే నీట్గా టైట్గా ఉంటుంది బుట్ట. మెయిన్ మనం ఇది ఎంత టైట్గా లాక్కుంటే బుట్ట అంత అందంగా కనిపిస్తుందండి. కాకపోతే లాగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆకుల్ని లాక్కోవాలి, లేకపోతే తెగిపోతూ ఉంటాయి. తెగిపోతే మళ్ళీ మిగతా బుట్ట అల్లేదానికి రాదు, అందుకని తెగిపోకుండా నీట్గా అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న బుట్టని ఇలా మొత్తం కూడా నీట్గా లాగి పెట్టుకోవాలి. చూడండి మధ్యలో కానీ వెనక పక్క కానీ కింద ఎంత బాగా వచ్చిందో అల్లుకోవడము. ఇలా వస్తే చాలా అందంగా కనిపిస్తుందండి. ఇలా అల్లుకోవాలి. అనుకుంటున్నాను. నేను చెప్పేదే అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఇలా అల్లుకున్న దాని తర్వాత ఈ ఆకుల్ని మనం కిందలెళ్ళి ఇలా లాక్కోవాలి. మొత్తం చుట్టూ కూడా ఇలా నేను చూపించిన విధంగా కింద నుండి పైన ఆకులు కింద పక్కకు వచ్చేలాగా తీసుకోవాలి. మొత్తం చుట్టూ కూడా అలా తీసుకోవాలి. చూసారా ఎంత అందంగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఈ కింద నిలబెట్టేదానికి ఉంది కదా, అది దాని చుట్టుపక్కల కూడా ఆకుల్ని ఇలా అల్లుకుంటే చూసేదానికి ఇంకా అందంగా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా అల్లుకోండి. మొత్తం కూడా చుట్టుపక్కల కూడా అంతేను. రెండో వరుస కూడా ఇలానే లాక్కుంటే మొత్తం నీట్గా ఉంటుంది. చూసారా అల్లిన తర్వాత బుట్ట వెనక కానీ ముందు కానీ ఎంత బాగుందో. ఇప్పుడు అల్లిన మొత్తం అల్లడం అయిపోయిన తర్వాత మిగిలిన ఆకు ఉంది కదా, అది ఇలా ఈ సందుల్లో దోపేసుకుంటే అయిపోతుందండి. నేను చూపించిన విధంగా ఇలా దోపుకుంటే అయిపోతుంది. మీకు చూస్తుంటే అర్థం అవుతుంది కదా. ఇలా మొత్తం చుట్టుపక్కల కూడా దోపేసుకోవడమని. ఇలా దోపుకుంటే ఏంటంటే మనకి అంటే ఆకులుగా కనిపించదు, ఇంకా బుట్ట కూడా టైట్గా ఉంటుంది. ఎక్కడ ఎప్పటికప్పుడు ఇరిగిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అల్లేసిన తర్వాత ఇంకొద్ది వేస్ట్ ఆకు పైకి వచ్చినట్టు ఉంటే దాన్ని మొత్తం కూడా ఇలా సీజర్తో కట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఇంతేని ఇలానేనండి అల్లటం. ఈ అల్లడం కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బుట్ట అయితే చాలా అందంగా చాలా నీట్గా వచ్చింది. చూసారా ఎంత బాగుందో. చూడండి వెనక పక్క కానీ ముందు పక్క కానీ బుట్ట చాలా అందంగా వచ్చింది. ఇంతేనండి అల్లడం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అందరికీ.